భూమి, మీ ఆయనకి ఫోన్ చేసి త్వరగా సాయంత్రానికల్లా ఆయన పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికొచ్చేయమను. అల్లుడు గారు వస్తారని ఆయనకి ఇష్టమైన పిండి వంటలన్నీ చేసి పెట్టాను. నువ్వు ఒకసారి వంటగదిలోకి వెళ్ళి అల్లుడు గారికి ఇంకేమన్నా కావాలేమో చూసి చెప్పు. ఆ తర్వాత అల్లుడు గారికి ఇంకేమన్నా కావాలంటే నువ్వు చేసి పెట్టు. నా కోపిక లేదమ్మా ఇంకా. ఏంటండి, వచ్చిన దగ్గర నుంచి బడబడా నేనే మాట్లాడుతున్నాను. అమ్మ ఏంటి అంత డల్గా ఉంది? అసలు ఏం జరిగింది? భూమి, అల్లుడు గారు సాయంత్రం కల్లా వచ్చేస్తారు కదా. రాకుండా ఎట్లుంటారులే. అల్లుడు గారు నిన్ను చూడకుండా కనీసం ఒక్క పూట కూడా ఉండలేరు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఏమండి, అల్లుడు గారు వస్తే ఈసారి 2-3 రోజుల దాకా ఎక్కడికి పంపించకండి. రేపొద్దున తలకాయ కూర తీసుకురండి, అల్లుడు గారికి చేసి పెడతాను. ఏం మాట్లాడుతున్నావు? ఈ మనిషి విన్నాడా లేదా? అసలు ఏం జరుగుతుంది మాధవ్? ఇంత జరుగుతుంటే చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు? నేను నీకు ముందే చెప్పాను, పాప ఆ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే మీ ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటిదేదో జరుగుతుందని. ఇప్పుడు అదే నిజమైంది. ఇప్పటికైనా నువ్వు మేలుకో. ఇప్పటికి జరిగింది చాలు. మీ కుటుంబంలో మీ అందరి మధ్య వస్తున్న మనస్పర్ధాలు చాలు. అన్నిటికీ మించి భూమికి నీకు మధ్య పెరుగుతున్న దూరం చాలు. పాప మీ అందరికీ దగ్గరవుతుందన్న నాలో కలుగుతున్న ఆనందం కంటే నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమవుతుందన్న బాధ ఎక్కువగా ఉంది. నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు మాధవ్. నువ్వు ఎవరికీ ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వెవరి జీవితాల్ని ఉద్ధరించాల్సిన అవసరం అంతకంటే లేదు. మాధవ్, వెంటనే నా పాపను తీసుకొచ్చి నాకు అప్పగించే. నేను పాపను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నువ్వు దూరంగా వెళ్తే నాశనం అయ్యేది నీ ఒక్కదాని జీవితమే కాదు, పాప నిండు జీవితం కూడా. ఇప్పటి వరకు పాప అనాథగా పెరిగింది చాలు. ఇక నుండి అలా పెరగడానికి నేను ఒప్పుకోను. పాప ఆ ఇంట్లోనే పెరుగుతుంది. నేను నీకు మాటిచ్చాను సుహాసిని. ఆ మాట నేను తప్పను కూడా. పైగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు ముందే తెలుసు. నేను అన్నిటికీ సిద్ధపడే ఆ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు. నీకేమైనా పిచ్చా మాధవ్? ఎందుకింత మొండిగా ఉంటున్నావు? నా కూతురి కోసం నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? నువ్వు చేయని తప్పుకి నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? భూమి చెయ్యని తప్పుకి భూమి ఎందుకు శిక్ష అనుభవించాలి? నాలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు మాధవ్. అందులో నేను ఒక్కదాన్ని, అంతే కదా. దయచేసి నా మాట విను. నా పాప నాకు తెచ్చివ్వు. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. నా వల్ల మీ ఇద్దరి జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు రావడానికి వీల్లేదు. పాప నా పాప కాకపోవచ్చు సుహాసిని, కానీ పాపకి మంచి భవిష్యత్తు, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఇవన్నీ పంచాల్సిన బాధ్యత మాత్రం నాదే. మాధవ్, అది కాదు మాధవ్. హలో, అవునా? నేనిప్పుడే వస్తున్నాను. ఏమైంది మాధవ్? సుహాసిని, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. మాధవ్ 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 ఎందుకు ఎంత టెన్షన్గా వెళ్తున్నాడు? ఏమై ఉంటుంది? అమ్మా అమ్మా అమ్మా
ఈ టాబ్లెట్స్ని వాడండి. భోజనం చేసిన తర్వాత 2 పూట్ల వేయండి.